అందరికీ నమస్కారం. మేము ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు రావడం జరిగింది. దేని కొరకు అనంటే, ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీ అనేది విపరీతంగా ఆహ్, దోపిడీ అనేది విపరీతంగా జరుగుతుంది. ఏ విధంగా 1962 విద్యా యాక్ట్ చట్టం ప్రకారం ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో ఈ యొక్క ఫీజుల యొక్క పట్టికను అక్కడ ప్రదర్శించాలని, మరియు ఎక్కువ మొత్తంలో స్కూల్ బుక్స్ అంటూ, మరియు ఈ యొక్క వేరే వేరే అదర్ మెటీరియల్స్ అంటూ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన మేము ఈరోజు కలెక్టర్ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా సరైన వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరియు ఈ యొక్క హాస్టళ్లలో ప్రవాహరీ లేని ప్రదేశాలలో ప్రవాహరీ గోడలు ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న భవనాలలో కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని, మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ కస్తూర్బా మోడల్ స్కూళ్ళలో యొక్క సీట్ల సంఖ్యను పెంచాలని, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, మరియు అంతేకాకుండా మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని, మరియు ఈ వర్షాకాలం యొక్క సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కాబట్టి అందుబాటులో మందులు ఉంచాలని, ఎప్పటికప్పుడు అధికారుల యొక్క పర్యవేక్షణలో ఉండాలని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.